అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో పచ్చ కామెర్లతో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైఎస్ఆర్సీపీ పరామర్శించింది. పచ్చ కామెర్లతో మృతి చెందిన విద్యార్థులను కల్పన, అంజలి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కురుపాంలో గిరిజన విద్యార్థులు మరణించారని, 200 మంది వరకు పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో పచ్చ కామెర్ల కారణంగా మరణించిన తోయక కల్పన, అంజలి కుటుంబ సభ్యుల్ని ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన మేరకు పార్టీ తరఫున 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే 2 నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వైద్య శాఖ సకాలంలో స్పందించుంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత పిల్లల్ని మానవత్వంతో వైఎస్ జగన్ పరామర్శించడానికి కూడా ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు గాని, మంత్రులు గాని ఈ ఘటనపై సమీక్షించిన దాఖలాలు లేవన్నారు. 10 రోజుల తర్వాత ఆ శాఖ మంత్రి ఆసుపత్రికి వచ్చారని ధ్వజమెత్తారు. ఇటువంటి ప్రభుత్వం ఉండడం మన దురదృష్టమన్నారు. విద్యార్థులకు పూర్తిగా నయం కాకుండానే విశాఖ కేజీహెచ్ నుంచి జిల్లా ఆసుపత్రికి ఇళ్లకు పంపిస్తున్నారని బొత్స మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదైతే కేజీహెచ్ ఉన్న పేషెంట్ని పూర్తిగా వాళ్ళ నయమైన అక్కడే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. లోకల్ ఉన్న మెడికల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇంత నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఆ చనిపోయిన 2 పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల్ని తాకట్టు పెట్టి దోపిడీకి తెర తీయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రజారోగ్యాన్ని కుదేలు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు.